ప్రైజ్ ద జీసస్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం నందు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనుదిన జీవవాక్యం అనే కార్యక్రమంలో భాగంగా ఈ దినం దేవుని వాక్య భాగంను ధ్యానించుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 8 వరకు విత్తనం గురించి రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ విత్తనం అనగా వాక్యముతో పోల్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. విత్తువాడు అనగా దేవుని యొక్క ఉపదేశమును బోధించువారు విత్తువారుతో పోల్చబడి ఉన్నది. కనుక ఈ విత్తనములు విత్తుచూ ఉన్నప్పుడు త్రోవ పక్కన నుండి వారెవనగా వాక్యము వారిలో విత్తబడి వారు వెంటనే సాతాను వారి జొరబడి ఆ విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అట్లాగే రాతి నెలలో విత్తబడిన వారెవరనగా వాక్యం వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు. అయితే వారిలో ఆ వేరు, ఆ రాతి నెలలో వేరు ఎలాగూ వెళ్ళదు. కాబట్టి కొంతకాలం వారు నిలుస్తారు. ఆ వాక్యము నిమిత్తము శ్రమలు ఏమైనా వచ్చినా, హింసలు ఏమైనా కలిగినా కూడా వెంటనే వారు అభ్యంతరపడి వారు కృంగిపోతారు. అలాగే ఈ ముండ్ల పొదలలో విత్తబడిన వారు ఎవరనగా వాక్యం వింటారు, కానీ ఇహలోక సంబంధమైనటువంటి ఐహిక విచారముల వలన, ధనాపేక్ష వలన, ఇతరమైనటువంటి శరీర ఆశ, నేత్రాశ, ఈ జీవపు డంబము అనేటువంటి వాటిలో జొరబడి లోక సంబంధంగానే వాళ్ళు మునిగిపోతారు. దేవునికి దూరం అయిపోయి జీవిస్తుంటారు. కాబట్టి ఈ ముండ్ల పొదల లాంటి యొక్క ఈ లోక సంబంధమైన ఆశలు వారిని అణచివేస్తూ ఆత్మలో ఎదగకుండా చేస్తుంటాయి. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యమును విని దానిని అంగీకరించి వాక్యములో ఎదిగి ఫలిస్తారు. ఆ ఫలింపు ఎలా ఉంటుందంటే దినదినము 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించున్నట్లుగా. అంటే దేవునిలో ఎల్లప్పుడూ ప్రార్థన, ఆయన సహవాసము, వాక్యము, దేవుని గురించి ప్రకటించుట, అనేక విధాలుగా దేవుని ఆత్మలో వర్ధిల్లుచు దేవుని నిత్య రాజ్యమును కొరకు కట్టబడుటకు వాళ్ళు అభివృద్ధి చెంది దేవుని కొరకై వాడబడుతుంటారు. ప్రియ దేవుని బిడ్డ, మనము మంచి నేలలో పడిన విత్తనము వలె దేవునిలో ఎదిగి ఫలించి దేవుని కొరకు అభివృద్ధి చెంది ఫలించి అనేక మందిని నిత్య జీవములో నడిపించులాగన, మనము ఆత్మలో వర్ధిల్లులాగన అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.